హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్వో మీడియా. నేను మీరేక. బిగ్ బాస్ డే 36 ఎపిసోడ్ అయితే రిలీజ్ అయిపోయింది. 36 ఎపిసోడ్లో ఇవాల్టి రోజున నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్లో అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఓజీ క్లాన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాయల్ క్లాన్ మెంబర్స్ వచ్చారు. అయితే మరి నామినేషన్స్ ఎలా ఉండబోతాయి, ఎవరెవరిని నామినేట్ చేస్తారనుకుని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో మనకి ఇంకా 35th డే అనేది చూపిస్తారు. 35th డేలో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరైతే రాయల్ క్లాన్స్ వచ్చారో వాళ్ళని బిగ్ బాస్ వెల్కమ్ చేసి, ఇప్పటి వరకు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ మీరు బాగా ఆడారని చెప్పి ఓజీ క్లాన్ మెంబర్స్‌కి అయితే చెప్తారనమాట. అండ్ ఇప్పటి నుంచి అసలైన సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనేది జరుగుతుంది. మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఎలా రేషన్ గానీ, మొత్తం టాస్క్‌లన్నీ ఎలా గెలుస్తారు, ఎలా మీరు రాయల్ వాళ్ళతో ఫైట్ చేస్తారనేది మెయిన్ పాయింట్ అని చెప్పి చెప్తారనమాట. ఓజీ వర్సెస్ రాయల్ క్లాన్ మెంబర్స్ పోటాపోటీగా అన్లిమిటెడ్ టాస్క్‌లనేది, ట్విస్ట్‌లనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్తారు. అండ్ ఓజీ క్లాన్ మెంబర్స్ నబీల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పవర్ అనేది వస్తుంది కదా, బెడ్‌రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ చేసేది. సో వీళ్ళు మీకు రాయల్ క్లాన్ వాళ్ళకి ఏ బెడ్‌రూమ్ ఇవ్వాలి, ఎలాంటి రేషన్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పగానే, ఇక్కడ హరితేజ ఇది టాస్క్ ఏదైతే ఉందో అది బుక్‌లో చదువుతుందనమాట. ఇలా బిగ్ బాస్ చెప్పారు, ఏది ఇవ్వాలి, ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తారు నబీల్ వాళ్ళు అని చెప్పేసి. సో నబీల్ వాళ్ళ క్లాన్‌తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ మంచి స్లీప్ ఉండాలనుకుంటున్నాను కాబట్టి మీకు ఏ బెడ్‌రూమ్స్ కావాలి, వాళ్ళకి ఏ బెడ్‌రూమ్ ఇద్దామని చెప్పి డిసైడ్ చేసుకుంటారు. అలాగే ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కూడా. సో ఫుడ్ వాళ్ళు గేమ్‌లో చాలా పర్ఫార్మ్ చేస్తారు కాబట్టి, మొత్తం ప్రోటీన్ అనేది వాళ్ళకి ఇచ్చేయకుండా, అంటే నాన్ వెజ్ మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా, మిగిలిన ఫుడ్ ఈ ఈ పలానాది ఇద్దాం, పలానా ఇద్దాం అని చెప్పేసి అయితే చెప్తారు. సో అలా డిసైడ్ చేసుకుంటారనమాట. అండ్ నిఖిల్ అర్ధరాత్రి పూట డిస్కషన్ అనేది పెడతాడు. రాయల్ క్లాన్ ఎవరైతే వచ్చారో హరితేజ గానీ, మెహబూబ్ గానీ, గౌతమ్ గానీ, వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. వీళ్ళు ఇలా పర్ఫార్మ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఈ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటే, ఈలోపు రోహిణి టాపిక్ వస్తుందనమాట. రోహిణి టాపిక్ వచ్చినప్పుడు ఇక్కడ మణి ఏం చెప్తాడు అంటే, నన్ను ఇందాక బచ్చా అంది, బచ్చా అనడం నాకు నచ్చలేదు అంటే, అరే అది జస్ట్ ఫన్‌గా అందిరా అని చెప్పేసి అక్కడ ప్రేరణ కన్వే చేస్తుందనమాట. మీరు 90 కిడ్స్ కదా, మేము 90 కిడ్స్ కాదు కదా, అలా బచ్చా అని చెప్పేసి అంది కానీ జస్ట్ అది ఫన్ వేలో తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది. సో బిగ్ బాస్ హౌస్‌లో నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే నబీల్, గంగవ్వ అక్కడ మెహబూబ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడనమాట. సో గంగవ్వ కొంచెం దూరంగా మణి కూర్చుంటూ ఉంటాడు. నబీల్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు ఇప్పుడే చీఫ్ అయ్యావా, ఇంతకు ముందు చీఫ్ అయ్యావా అని చెప్పేసి నబీల్‌ని అడుగుతుందనమాట. లేదు ఇప్పుడే చీఫ్ అయ్యానంటే, వెనకాల నుంచి మణి నేనే చీఫ్ అవుతా అని ఏడుస్తుంటే నేనే వాడి కోసం త్యాగం చేశానంటే, నువ్వే ఊరికే ఏడుస్తున్నావు కదా, నువ్వెందుకు ఇదవుతున్నావు, అస్తమాట్లు మగ పిల్లాడివై ఉండి ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పేసి, గంగ ఇప్పటి వరకు హౌస్‌లో ఎక్కడా లేని ఫన్ గంగవ్వ రావడంతోనే తీసుకొచ్చేసిందనమాట. అసలు మణికి పంచుల మీద పంచులు ఇచ్చేస్తా ఉంది. సో అస్తమాట్లు పెళ్ళం పిల్లలు యాదకొస్తున్నారంటున్నావు, వెళ్ళిపోతావా అంటే, నేను వెళ్ళను అని అన్నారు. వెళ్ళను అని అంటాడు. మరి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేనంటే, కంట్రోల్ చేసుకోలేను అంటున్నావు కదా, నేను పంపించేయనా, నామినేషన్‌లో పెట్టనా అని చెప్పి అడుగుద్ది. వద్దు అని చెప్పేసి అంటాడనమాట. సో గుర్తొస్తే వెళ్ళిపో అని చెప్పేసి, మరి వెళ్ళిపోతావా అని చెప్పేసి అడుగుతా ఉంటదనమాట. నీకు నామినేషన్ వేస్తా పో అని చెప్పేసి అంటది. సో ఈ వారం వెళ్ళిపోతావా అంటే, నేను ఈ వారం వెళ్ళను అంటే, సరే అయితే పై వచ్చే వారం ఏస్తాను, పై వచ్చే వారం వెళ్ళిపోతావా అని చెప్పేసి అడుగుతదనమాట. అండ్ రోహిణి, విష్ణుప్రియ ఇక్కడ నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మీరైతే మమ్మల్ని నామినేషన్స్ వేయడానికి చాలా ఈజీగా వేయొచ్చు, ఎవరు ప్లస్ ఎవరు మైనస్ తెలుస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు మేము మీకు వేయాలి అంటే అట్లీస్ట్ 1 డే అన్నా కావాలి కదా, మీ బిహేవియర్ ఎలా ఉందో మేము చూసి వేయాలి కదా అని చెప్పి విష్ణుప్రియ రోహిణితో మాట్లాడుతూ ఉంటుందనమాట. దానికి రోహిణి కూడా ఇక్కడ హౌస్‌లో ఏం జరుగుతుంది, మణికంఠ గురించి మీరందరూ మణికంఠని ఎందుకు టార్గెట్ చేశారన్నట్టు మాట్లాడుతుంటే, దానికి విష్ణుప్రియ చెప్తుంది, మణికంఠని ఇక్కడ ఎవరు టార్గెట్ చేయలేదు. ఇక్కడ ఏమైంది అనంటే, మణికంఠ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. తన ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి తనని నామినేషన్స్‌లో పెట్టాం కానీ, తనని హౌస్ మొత్తం కార్నర్ చేయలే. తనకు అవసరమైనప్పుడు మేము సపోర్ట్ అనేది ఇచ్చామని చెప్పైతే చెప్తుంది. అండ్ అలాగే నువ్వు ఇది టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి నీకు ఇంకో విషయం చెప్పాలి. నువ్వు ఏదైతే నేను పిల్లబచ్చా అన్నావో అది మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా తీసుకొచ్చాడు. అంటే ఒక పాయింట్ తీసుకుని సడన్‌గా రైజ్ అవుతాడు. ఎప్పుడు ఎలా దేన్ని నెగెటివ్‌గా తీసుకుంటాడో, దేన్ని పాజిటివ్‌గా తీసుకుంటాడో అనేది తెలీదు అని చెప్పేసి అయితే చెప్తుందనమాట. రాయల్ క్లాన్ మెంబర్స్‌కి మిల్క్ అనేది ఇవ్వరు. ఎందుకు అనంటే, వీళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది. కొంచెం టీ అనేది మనం డైలీ టీ గానీ, కాఫీ గానీ, పాలు గానీ తాగకపోతే ఆ రోజు కొంచెం ఏదోలా ఉంటుంది కదా. సో వీళ్ళకి కూడా అలా కట్ చేద్దాం, లిమిటెడ్‌గా ఉంది కదా, వీళ్ళకి ఎనర్జీ ఇక్కడ కట్ చేద్దాం అన్నట్టుగా వీళ్ళు డిసైడ్ అవుతారు. సో రోహిణి పాలు ఇవ్వలేదు అనంటే, గంగవ్వ మీరెందుకు ఇవ్వరు? పాలు ఇవ్వాలి కదా, అందరికి ఇవ్వాలి కదా, మీదా ఏంటిది
రేషన్ బిగ్ బాస్ది ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటే ఇది టాస్క్ కదా ఇలాగే ఇవ్వాలి అంటే మరి అలా అయితే మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేది కదా అని చెప్పి గంగవ్వ అయితే చెప్తుంది అనమాట. అలా మస్తు పాలున్నాయి మన ఇంటి దగ్గర నుంచి తెచ్చేస్తాను కదా అంటే అలా తీసుకురానివ్వరు కదా అని చెప్పేసి అంటదనమాట. సరే అయితే వీళ్ళకి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు నాకు ఇవ్వండి నేను పెద్ద మనిషిని కదా అంటే రోహిణి కూడా తనతో పాటు నేను కూడా పెద్ద మనిషిని అంటే ఎంతమందిని కన్నావు ఏంటి పెద్ద మనిషి అవడానికి అని చెప్పేసి అయితే చెప్తుంది. సో అక్కడ ఒక ఫన్నీ ఎన్విరాన్మెంటల్ స్టార్ట్ అవుతుంది. రాయల్ వర్సెస్ ఓజీ క్లాన్ మెంబర్స్ అయితే పనులని డివైడ్ చేసుకుంటూ ఉంటారు. ముక్కు అవినాష్ అండ్ మణికంఠ వాళ్ళు డిషెస్ క్లీన్ చేయాలని చెప్పుకుంటారనమాట. ఇప్పటి వరకు అన్నయ్యని మనం చూడలేదు. చాలా హుషారుగా పనిచేస్తూ పాటలు పాడుతూ అందరు వాళ్ళతో కలిసిపోతూ ఉన్నాడు. వీళ్ళ టీంని వదిలేసాడు గాలికి. రాయల్ వాళ్ళతో కలిసిపోతూ ఉన్నాడు అనమాట మణికంఠ. సో వాళ్ళతో చాలా మంచిగా ఉంటున్నాడు కాబట్టి వాళ్ళకి అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. మణికంఠని టార్గెట్ చేశారు వీళ్ళు మనతో బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో వీళ్ళు పాలు ఇవ్వలేదని చెప్పేసి నేను ఆడి గెలిచేదాకా మేము ఫుడ్ అనేది తీసుకోమని చెప్పేసి హరితేజ చెప్తుంది. ఓజీ క్లాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం బచ్చా టాపిక్ అని మాట్లాడుకున్నాం కదా అది బయటికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది అంటే విష్ణుప్రియనే చెప్పింది. వాళ్ళు మనం మనీని టార్గెట్ చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ అది కాదు ఇలా జరిగింది అని చెప్పి నేనే చెప్పాను అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ నైని చెప్తుంది మనం వెళ్ళి కలుస్తున్నాం కానీ వాళ్ళు ఎవరు మనతో కలవట్లేదు. ఒక నిఖిల్ ఒకడే కలుస్తున్నాడు మిగతా వాళ్ళు ఎవరు మనల్ని కలవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మిగిలిన ఈ ఓజీ క్లాన్ వాళ్ళందరూ కూడా మణి చాలా సింపతిగా వెళ్తున్నాడు మణి 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 వీళ్ళందరూ టార్గెట్ చేశారని ఇదే టాపిక్ నడుస్తూ ఉంటుంది. సో రాయల్ క్లాన్ రాక్తో లెక్కలు మారాయి. స్పష్టమైన అభిప్రాయంతో ప్రేక్షకుల్లో వాళ్ళు నామినేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఇప్పటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ నామినేషన్స్ లో ఓన్లీ రాయల్ క్లాన్ వాళ్ళు మాత్రమే నామినేషన్స్ అనేది వేయాలి. వీళ్ళు ఎవరైతే ఓజీ క్లాన్ ఉన్నారో వాళ్ళు నామినేషన్స్ వేయడానికి వీల్లేదు. అందులోనూ నబీల్ చీఫ్ కాబట్టి మెగా చీఫ్ కాబట్టి నబీల్ నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేయండి. సరైన రీజన్ చెప్పి 2 పర్సన్స్ ని నామినేట్ చేయాలి. అక్కడ నామినేటెడ్ అని బోర్డు ఉన్నాయి. ఆ బోర్డులు వేసి నామినేట్ చేయండి అని చెప్పగానే హరితేజ స్టార్ట్ చేస్తుంది అనమాట నామినేషన్ ప్రక్రియని. యష్మిన్ చేస్తుంది. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నీకంటూ ఒక రూల్ అనేది ఫాలో అవ్వు అండ్ రివెంజ్ నామినేషన్స్ నువ్వు స్టార్ట్ చేసావు. సో మనీనే టార్గెట్ చేసావు మనీకి ఫుడ్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తుంది. దానికి యష్మి డిఫెండ్ చేసుకుంటుంది తన వెర్షన్లో. అండ్ నెక్స్ట్ హరిప్రియ పృథ్వీని నామినేట్ చేస్తుంది. నీ ఓన్ గేమ్ నువ్వు వాడవు. ఐఆమ్ స్పేస్ అదైతే ఉందో అది నువ్వు పూర్తిగా వాళ్ళ మీదే డిపెండ్ అయ్యావు వాళ్ళ మీదే ఇచ్చేసావు. కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళందరూ ఒకవేళ వెళ్ళిపోయారు నువ్వు చివరి వరకు వచ్చావు నీ పరిస్థితి ఏంటి వాళ్ళు లేకపోతే నువ్వు వాడలేవా నీ ఓన్ గేమ్ అనేది నువ్వు స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి అయితే చెప్తుంది అనమాట. సో నువ్వు టాస్క్లోనే కనిపిస్తున్నావు మిగతా పర్ఫార్మెన్స్లో ఎక్కడా కనిపించట్లేదు అని కూడా చెప్తుంది. దానికి పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేసి తన ఏదైతే ఓన్ స్పేస్ ఉందో అది దానికి డిఫెండ్ చేసుకుంటాడు. సో ఈ నామినేషన్స్ నేను యాక్సెప్ట్ చెయ్యను కానీ మీరు చేశారు ఇంకా నాకు తప్పదు కాబట్టి ఓకే అనుకుంటున్నాను కానీ నాకు ఇది వ్యాలిడ్ రీజన్ అనిపించట్లేదు అని చెప్తాడనమాట. అండ్ వీళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు నామినేషన్స్ చేసేటప్పుడు కూడా మనీ టాపిక్ మెయిన్గా తీసుకొస్తారు. మనీని మీరు బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది మనీ ఇప్పుడు వరకు సింపతితో గెలిచాడు కదా మనీ చేసే తప్పులు బయట వాళ్ళకి కనిపించట్లేదా అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ప్రేరణ ఏం చెప్తుందంటే వాళ్ళతో మనం డిస్కస్ చేద్దాం ఒకసారి అని చెప్పేసి అంటే యష్మి చెప్తుంది అలా చెయ్యొద్దు ఎలా చెప్దామంటే వాళ్ళకి 1 వీక్ టైం ఉంటుంది నామినేషన్స్ ఎలిమినేట్ అవ్వడానికి ఒక 1 వీక్ ఉంటుంది కదా సో నామినేషన్స్ వరకు వెయిట్ చేద్దాం వాళ్ళకి తెలుస్తుంది 1 వీక్ లో వాడు ఎలాంటి వాడు అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. సో రాయల్ క్లాన్ వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా ఏం చేయాలి నెక్స్ట్ రీజన్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ హరితేజకి ఇది నచ్చదు అనమాట. 1 అవర్ చూసి మీరు జడ్జ్ చేస్తున్నారా అని చెప్పి పృథ్వీ అనడం నచ్చదు. దానికి నాన్ సెన్స్ వాట్ ఈస్ దిస్ పాయింట్లెస్ అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ గౌతమ్ వచ్చి విష్ణుని నామినేట్ చేస్తాడు. డైవర్ట్ అవుతున్నావు గేమ్ పక్కన పెట్టేసి ఒక పర్సన్ మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉంది సరిగ్గా ఆడట్లేదు నీ గేమ్ తగ్గింది అన్న పాయింట్ మీద నామినేట్ చేస్తాడు. దానికి విష్ణుప్రియ నా ఫోకస్ ఏంటి నేను దేని మీద ఫోకస్ చేస్తున్నాను నా ఏమేంటి నా గోల్ ఏంటి నాకు క్లారిటీ ఉంది అండ్ నాకు తెలుసు అని చెప్పి తన వెర్షన్లో తను డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గౌతమ్ యష్మిని నామినేట్ చేస్తూ ఉంటాడు. రివెంజ్ నామినేషన్స్ ఫస్ట్ పాయింట్ రివెంజ్ నామినేషన్స్ మణికంఠ మీద ఇక్కడ కూడా టాపిక్ వచ్చింది. అండ్ ల్యాక్ ఆఫ్ స్పోర్టివ్నెస్ అండ్ ఇక్కడ పప్పీ టాస్క్ ఆడేటప్పుడు ఏం చెప్తుంది యష్మి నువ్వు నా బొమ్మ తీసావు కదా నువ్వు నా బొమ్మ తీసావు కదా నీకుంది చూడు అని చెప్పేసి అంటే తర్వాత కాసేపు ఆగాక మణికంఠ ఏడుస్తుంటే వచ్చి ఓదారుస్తుంది. కానీ అక్కడ మణికంఠ ఎందుకు ఏడుస్తాడు అంటే సీత వాళ్ళతో గొడవపడి అక్కడ వాళ్ళ క్లాన్లో తన బొమ్మ ఎవరు తీనన్నారని చెప్పేసి తన బొమ్మకి సపోర్ట్గా రానన్నారని చెప్పి దాని గురించి గొడవ పెట్టుకుని ఏడుస్తాడు. సో తర్వాత యష్మి వెళ్ళి కంఫర్ట్ చేస్తుంది. కానీ ఇది గౌతమ్ అంత చూసుండడేమో ఈ పాయింట్ మీద నామినేట్ చేశాడు. మిగిలిన రివెంజ్ నామినేషన్స్కి అది రివెంజ్ నామినేషన్స్ కాదు తను నన్ను ఇబ్బంది పెడుతూ వచ్చాడు కాబట్టి నేను నామినేషన్ చేశాను అని చెప్పి చెప్తుంది. తనకి నేను కావాల్సినప్పుడు సపోర్ట్ ఇచ్చాను
అలా నేను రివెంజ్ నామినేషన్స్ అనేవి చేయలేదు. మీరు ఏదైతే చెప్తున్నారో ఈ పప్పీ టాస్క్ దగ్గర మణికంఠ యాడ్ అవ్వడం అది నా వల్ల అయితే కాదు. నేను తర్వాత మీరు చూసారో చూడలేదో నాకు తెలీదు. నాకు అంత క్లారిటీ మర్చిపోయాను కూడా. కానీ నేను ఇంటెన్షనల్‌గా మణిని అయితే ఏడిపించలేదని చెప్తుంది. నెక్స్ట్ నైని పావని వస్తుందన్నమాట. విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఆపర్చునిటీ రావడం అనేది చాలా గ్రేట్. అలాంటి ఆపర్చునిటీ నువ్వు వేస్ట్ చేస్తున్నావు. చీఫ్ అవ్వాలనుకోవట్లేదు. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం కాకపోతే పై వారం కదా అని చెప్పి నువ్వు రెడీగా లేవు. మరి నీ ప్లేస్‌లో వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తే వాళ్ళు ఇంకా బాగా ఆడతారు కదా అని చెప్పేసి అయితే చెప్తుందన్నమాట. నీకంత ఏం లేనప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే ఆడతారు. నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు కదా! అంత సీరియస్ లేదు అని అంటే విష్ణుప్రియ నాకు ఈ గేమ్‌లోనే కాదు నా లైఫ్‌లోనే సీరియస్ లేదని చెప్తుందన్నమాట. సో దానికి రాయల్ క్లాన్ మెంబర్స్ నవ్వుకుంటారు. నాకు బిగ్ బాస్ హౌస్ కొంచెం నాకు ఈ హౌస్, ఈ గేమ్స్, టాస్క్‌లన్నీ అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. అంటే 15 వీక్సే కదా ఉంది విష్ణు. ఎన్ని వీక్స్ నీకు అర్థం చేసుకోవడానికి కావాలి? అర్థం చేసుకోకపోతే త్వరగా వెళ్ళిపోతావు కదా! అని చెప్పేసి నైని పావని చెప్తుందనమాట. సో దానికి విష్ణుప్రియ ఏం చెప్తుంది? ఇప్పుడు మెడిసిన్ మనకి తెలియకుండా మెడిసిన్‌లో దిగం కదా! ఎంబీబీఎస్ చదవం కదా! అంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు ఉంటాయని తెలిసే వచ్చావు కదా నువ్వు అంటే. ఈ హౌస్‌లో టాస్క్‌లు ఉంటాయి అంటే అన్‌లిమిటెడ్ టాస్క్‌లు, అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు, మనం చూసిన సీజన్‌లన్నీ వేరు, ఈ సీజన్ వేరు. సో నాకు అంత క్లిక్ అవ్వలేదు కాబట్టి నేను చేయలేదని చెప్తుందనమాట. నెక్స్ట్ నైని సీతని నామినేట్ చేస్తుంది. చీఫ్ అయ్యాక ఫైర్ తగ్గింది. క్లాన్‌లో నువ్వు పార్టిసిపేట్ చేయడం అనేది తగ్గిపోయింది. నామినేట్ చేయడం వల్ల నువ్వే నామినేట్ చేస్తావు. నామినేట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటావు. క్రైయింగ్ బేబీలా కనిపిస్తున్నావు అని చెప్తుందనమాట. నేను హౌస్‌లో వచ్చాను. కానీ మీరు నాతో కలవలేదు. కొంచెం దూరంగా ఉన్నారు అని చెప్తే దానికి సీత డిఫెండ్ చేసుకుంటుంది. నాకు చీఫ్ అయ్యాను. చీఫ్ అయ్యాక అందరికీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వడం కూడా చీఫ్‌గా నా బాధ్యత. నేను అది చేశాను. అందుకే మీకు నేను ఎక్కడ కనిపించలేకపోయానేమో. అలాగే మీరు నాతో కలవలేదు అని అన్నారు. మీరు హౌస్‌లోకి రాగానే నేను అందరికీ వార్మ్ వెల్కమ్ చెప్పాను. కానీ నా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళిపోయారని ఒక చిన్న బాధలో నేనున్నాను. అంతే తప్ప నేను మీరు కొంచెం మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్‌కి నేను స్పేస్ ఇవ్వాలనుకున్నాను. అందుకే మీతో కలవలేదు అని మీకు అనిపించిందేమో. నేను బానే ఉన్నాను. ఒక వార్మ్ హగ్ తీసుకొని మనం నెక్స్ట్ మళ్ళీ కలుస్తాము. నువ్వు కూడా ఎవరితోనో బాండింగ్ పెంచుకుంటే వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు అదే ఏడుస్తావు. నేను ఇది ఒక స్ట్రాటజీలా నేను ఏడవట్లా. నాకు ఎమోషన్ ఏర్పడింది కాబట్టి నేను దానికోసమే ఇచ్చానని అయితే చెప్తుందనమాట. వీళ్ళు మళ్ళీ కొంచెం బ్రేక్ వస్తుంది. వాళ్ళకి నామినేషన్స్ దగ్గర నుంచి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి అంటే రాయల్ క్లాన్ వాళ్ళు డెఫినెట్‌గా మనీని అయితే నామినేట్ చేయరు. వీళ్ళు పక్కాగా మన బయటికి వేరే ఏదో పోర్ట్రే అవుతుంది. మనకి ఇక్కడ ఏం జరుగుతుందో అది మాత్రం వాళ్ళకి కనిపియట్లేదు. మనీని మాత్రం చేయరు అని చెప్పి మొత్తం అందరూ పక్కా ఫిక్స్ అయిపోతారనమాట. సో సింపతితో వెళ్తున్నాడు. అందుకే ఇన్ని వీక్స్ కూడా తను సేవ్ అయ్యి వస్తున్నాడు అని చెప్తారు. నేను స్పోర్టివ్‌గా లేనని అంటున్నాడు అని యష్మి వాళ్ళతో డిస్కస్ చేస్తుంటుంది. నేను ఎప్పుడు మనీకి ఎప్పుడు లో అనిపించినా నేను నా భుజం ఇస్తాను. నేను ఉన్నాను అని నేను చెప్తాను. కానీ ఒక్కసారైనా ఇలా నాకు చెప్పాడా నేనున్నాను, ఇలా ఆడతావు, నువ్వు ఆడతావు అని కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను చెప్పాను మణికంఠ నువ్వు బాగా ఆడతావు అని అయితే చెప్తుందనమాట. సో నెక్స్ట్ హరి కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. మనం వీళ్ళ హౌస్ మొత్తం కూడా మనీని టార్గెట్ చేశారు. అందుకే మనం మనీని తప్ప మిగిలిన వాళ్ళని నామినేట్ చేస్తున్నాం. బయటికి ఇదే పోర్ట్రే అయినట్టుంది అని మాట్లాడుతుంది. మరి తన ఏం బయటికి చెప్పాలనుకున్నది అయితే మనకి ఇక్కడ సరిగ్గా చూపించలేదు. నెక్స్ట్ మెహబూబ్ వచ్చి సీతని నామినేట్ చేస్తాడు. ఇక్కడ రీజన్ ఏంటంటే చాలా సిల్లీ రీజన్ చేయాలని చేస్తాడనమాట. ఏంటి అంటే నేను హౌస్‌లోకి రాగానే నువ్వు నాకు వెల్కమ్ చెప్పలేదు. నువ్వు నాతో మాట్లాడలేదు. ఇదే రీజన్ చెప్తాడు. అది సినిమాలో ఒక మూవీలో ఉంటది చూసావా? ఎందుకు చంపాలనుకున్నావురా అంటే నువ్వు నాకు కేక్ పెట్టలే అని సేమ్ అలా అనమాట. సీత రాగానే తనకి వెల్కమ్ చెప్పలేదు అన్నట్టుగా, నువ్వు నాతో కలవలేదు అని అన్నట్టుగా అంటుంది. సీత కూడా సేమ్ ఇందాక నైనికి ఏదైతే చెప్పిందో అదే చెప్తుంది. మీరు వచ్చినప్పుడు నేను అందరికీ వెల్కమ్ చేశాను. ఎంతలో ఉన్నానో అంతలో ఉన్నా. కానీ మీరు ఇక్కడ కొంచెం మీ ఆల్రెడీ పాత ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి నేను కొంచెం స్పేస్ ఇచ్చాను అంతే. ఫర్దర్‌గా మనం కలుస్తామేమో, కలవచ్చు కూడా, మంచి ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చేమో. నేను కలవలేదు అన్నది అయితే వాలిడ్ రీజన్ కాదు అని అయితే చెప్తుంది. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేస్తాడు. మీరు మాతో మాట్లాడలా, ఏంటి వీళ్ళు 8 మెంబర్స్ వచ్చేసారు అని మీరు జీర్ణించుకోలేకపోతున్నారేమో, ఇప్పటి వరకు మేమే ఉన్నాం హౌస్‌లో, వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు అని మీరు మమ్మల్ని కొంచెం ఇదిగా చూస్తున్నట్టు అనిపించింది. మీరు ఎప్పుడు చూసినా ఆ బెడ్‌రూమ్‌లోనే కూర్చుంటారు, మాట్లాడడానికి కూడా స్పేస్ ఇవ్వరు అని అయితే చెప్తాడనమాట. అండ్ పాల ప్యాకెట్ల విషయం ఏదైతే ఉందో, మీరు మాకు పాల ప్యాకెట్లు ఇవ్వలేదు. మేము అంటే పాల ప్యాకెట్స్ అనేవి
మా మా చీఫ్ మేమందరం కలిసి నిర్ణయించుకున్నది. ఫుడ్ విషయం నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేనొచ్చి ఇచ్చాను అంటే నేను బ్యాడ్ అయిపోతాను కదా! సో, మీరు ఇలా నన్ను ఈ పాల ప్యాకెట్‌ల విషయంలో నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్తుంది. అలాగే తన మాట్లాడట్లేదు, కలవట్లేదు అన్న దానికి కూడా తను చెప్తుందనమాట. మీరు తన వెర్షన్‌లో డిఫెండ్ చేసుకుంటుంది. మిల్క్ ప్యాకెట్స్ అనేవి ఈ డిస్కషన్ నడుస్తుంటే నబీల్ అంటాడు 13 పాల ప్యాకెట్స్ ఉన్నాయి. 3 బిగ్ బాస్ పంపిస్తానన్నారు కాబట్టి మేము 3 మీకిస్తాము. ఈ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి చెప్పాలనుకోవట్లేదు. మేము ముందే డిసైడ్ చేసుకున్నామని చెప్పైతే చెప్తాడు. నెక్స్ట్ టేస్టీ తేజ వస్తాడు. టేస్టీ తేజ వచ్చి ఫస్ట్ బిగ్ బాస్ హౌస్‌లో పడుకున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి. అది ఓకే. కానీ పొద్దున్నే లేపే సౌండ్ ఒక మ్యూజిక్‌తో స్టార్ట్ అవుతుంది గానీ, కుక్కలు బౌ బౌ అనడం అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. అందరూ లెగండి, లెగిసి డాన్స్‌లేయండి. నేను మీకు రోజు డాన్స్ నేర్పిస్తానని చెప్పేసి అయితే చెప్తాడనమాట. సో, బిగ్ బాస్ హౌస్‌లో ఫన్ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం ఫన్‌గా ఉందామని చెప్పి చెప్తాడు. అండ్ ఫస్ట్ నామినేషన్ వచ్చి సీత. మీ టీమ్‌లో అన్‌ఫిట్ అని చెప్పేసి తిన టాస్క్‌లు గెలిచినప్పుడు ఫస్ట్ అన్‌ఫిట్ అని చెప్పి, మణి అని పేరు చెప్పి, తర్వాత మళ్ళీ సెల్ఫ్ నామినేట్ అని చెప్పి, తర్వాత మళ్ళీ లాస్ట్‌గా మణి పేరు చెప్పు. అది నాకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయిందని అనుకుంటున్నాను అని చెప్తే, దానికి సీత ఏం చెప్తుందంటే, ఫస్ట్ మేమందరం మణి మా క్లాన్‌లో నన్ను నమ్మి వచ్చాడు కాబట్టి నేను మణిని తీయాలనుకోలే. కానీ మిగిలిన నలుగురు సభ్యులు నామినేషన్స్‌లో ఉన్నారు. నేను, మణి మాత్రం లేము. సో, నేను మణి ఎక్కువ పాయింట్స్ మణికే వచ్చినియి. అండ్ తర్వాత నేను మణి నన్ను నమ్మి వచ్చాడు కాబట్టి మణిని తీయాలనుకోలేదు కాబట్టి నేనని చెప్పాను. కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఓట్స్ మణికి ఎక్కువొచ్చినియి. మళ్ళీ నేను ఇలా గేమ్ పెర్ఫార్మ్ చేయాలి. మణి ఒకవేళ నామినేషన్స్‌లోకి వెళ్ళినా మళ్ళీ సేవ్ అవుతాడు అనే దృష్టితో నేను తనని అన్‌ఫిట్ అని చెప్పాను అని చెప్తుందనమాట. నెక్స్ట్ మణికి దగ్గరికొస్తాడు. టేస్టీ తేజ మాట్లాడిన మాటలైతే ఒక క్లారిటీ ఆఫ్ థాట్‌తో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. నామినేషన్స్‌లో ఇప్పటి వరకు జరిగిన హరితేజ గాని, నైని, పావని గాని, గౌతమ్ గాని వీళ్ళు చెప్పలేదు. కానీ మణికైతే చెప్తాడు. నీకు ప్రాబ్లమ్ ఉంది. నాకు ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళందరికీ ప్రాబ్లమ్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే నేను కాళ్ళు చేతులు కూడా ఎత్తేస్తాను. ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఉండడు. కానీ ప్రతిసారి ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు, 3 రోజులు వింటారు. 4గో రోజు చెప్తే అదేంట్రా వీడు అస్తమాటలు చెప్తున్నారని విసుగొస్తుంది. నీకు అన్‌ఇంటెన్షనల్‌గా వచ్చేస్తే నువ్వు మార్చుకో. ఇదే నీకేం స్ట్రాటజీ అయితే నువ్వు చాలా గుడ్ ప్లేయర్‌వి, బాగా ఆడుతున్నావు అని చెప్పేసి అయితే చెప్తాడనమాట. దానికి నేను కావాలని చేయట్లే, నాకు ఆ సిట్యుయేషన్‌కి వచ్చేస్తుందని మణి చెప్తాడు. సో, నేను మార్చుకుంటానని అయితే చెప్తాడు. అండ్ యష్మికి ఏదైతే ఫుడ్ నీకు తీసుకురాలేదన్నప్పుడు నువ్వెంత ఫీల్ అయ్యావో, నువ్వు యష్మి విషయంలో ఫుడ్ తీసుకురాలేనప్పుడు కూడా నీకు అంటే 200 టైమ్స్ తను ఎక్కువ బాధపడిందని చెప్పి చెప్తాడనమాట. సో, అంటే అది నేను కావాలని చేయలేదు అంటే మనం మనుషులం బ్రో. నువ్వు తన అమ్మాయి నన్ను ప్రతి వీక్ నామినేషన్స్‌లో పెడుతుందంటే నాకు కోపమొస్తుంది. నాకు చేతిలో కర్ర ఉంటే కొట్టేస్తాను. ఆ ఫీలింగ్ నాకొస్తుంది. నాకు రాలేదు అంటే నేను మనిషినే కాదు. సో, నువ్వు ఫుడ్ విషయంలో కావాలని చేసావనే అందరికీ తెలుసు. నువ్వు కావాలని చేయలేదని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ ఇంకా అక్కడికి పూర్తవుతుంది. ఇంకా నామినేషన్స్ పెండింగ్ ఉన్నాయి. మరి రేపటి నామినేషన్స్‌లో రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని ఎవరెవరు నామినేట్ చేస్తారు? ఏ రీజన్స్ చెప్తారు? మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.